వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆవిరైన ఆశలకు ఆదుకున్న వరుణదేవుడు. వానరాకతో అంబరాన్నంటిన రైతుల ఆనందం. రాజన్న సిరిసిల్ల జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో దారుణం. నిండు గర్భిణికి సరైన చికిత్స లేకపోవడంతో కడుపులో బిడ్డ మృతి. కూకట్పల్లిలో జోరుగా సాగిన సఫాయి కార్మికుల దినోత్సవం. ఉత్తమ కార్మికులకు పాదాలు కడిగి శాలువ కప్పి ఘనంగా సత్కారం. నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరు గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు. 200 కిలోమీటర్ పొడవున ప్రమాదకరంగా మారిన రహదారులు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో గ్రామ పల్లె రైతుల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పల్లెల్లో చిన్నకారు రైతులు ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగులేదని అనుకున్నా రైతులు తీవ్ర మనస్తాపానికి గురైనారని, మొక్కజొన్న ఖరీఫ్ పంట వేసుకోవడానికి వర్షాకాలం 1 నెల 20 రోజులు గడుస్తున్నప్పటికీ వర్షాలు సరైన సమయానికి కురవకపోయేసరికి వరి సాగుపై కూడా ఆశలు చాలించుకుంటున్న తరుణంలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా ముసురు ఎడతెరిపి లేకుండా కురవడం చేత రైతులు 2 రోజుల నుండి ఎంతో హుషారుగా పొలాల్లో పనులు చేసుకుంటూ వారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఇప్పటికీ వరి నారు ముదిరిపోయినా తప్పనిసరి పరిస్థితిలో పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్లలో గవర్నమెంట్ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ వైద్యులు లేక దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. గైనకాలజిస్ట్ వైద్య సిబ్బంది లేక గర్భంలోనే శిశువు మరణించడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు. న్యాయం చేయాలి బాధితురాలకు వెంటనే, న్యాయం చేయాలి బాధితురాలకు వెంటనే. డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. న్యాయం చేయాలి బాధితురాలకు వెంటనే, న్యాయం చేయాలి బాధితురాలకు వెంటనే. రావాలి రావాలి డాక్టర్లు, రావాలి 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 డాక్టర్లు, రావాలి 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 డాక్టర్లు, రావాలి 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 డాక్టర్లు, రావాలి. నశించాలి డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, నశించాలి నశించాలి డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, నశించాలి నశించాలి. న్యాయం చేయాలి బాధితురాలకు వెంటనే, న్యాయం చేయాలి బాధితురాలకు వెంటనే. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి సఫాయి కార్మికుల దినోత్సవం సందర్భంగా గాజుల రామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు శాలువా కప్పి సన్మానం చేసిన కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఏఎంఓ హెచ్ మహిపాల్. ఈ కార్యక్రమంలో సర్కిళ్ల పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్, శానిటరీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులు 6 మందికి ఎస్ఎఫ్ఏలు చారి, వెంకటేష్, శ్రీకాంత్ పలువురు కార్మికులను కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ల పాదాలు కడిగి పూలదండ వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డీసీ రవీంద్రారెడ్డి, హెల్త్ ఆఫీసర్ మహిపాల్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉదయాన్నే నిద్రలేచి ప్రతి రోడ్డు, ప్రతి వీధుల్లో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా వాళ్ల జీవితకాలం అదే పనిగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి వారిని సఫాయి కార్మిక దినోత్సవం నాడు ఇంత గొప్పగా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మా గాజుల రామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట వార్డులో మా యొక్క పారిశుద్ధ కార్మికులందరికీ మా డాక్టర్ గారు, మేము, మా ఎస్ఎస్, ఎస్జే, ఎస్ఎఫ్ఏలు ఒక మంచి బృహత్తర కార్యక్రమాన్ని టేకప్ చేసుకుని మేము ఇక్కడ మా యొక్క రోజు పనిచేసే మా పారిశుద్ధ కార్మికులందరికీ ఈరోజు సన్మానం చేద్దామనేది ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడ మేమందరం సమావేశమైనము. రోజు ప్రతి వీధులు, ప్రతి గల్లీలు శుభ్రం చేయడము, మళ్ళీ చెత్త ఎత్తడము అతోనే సరిపోతుంది వాళ్ళకు. అయితే మా యొక్క అందరు నిర్ణయంతో ఈరోజు మా కార్మికుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ పాదాలు కడిగి
వాళ్ళందరినీ ఉచితంగా సత్కారం చేశాం ఈరోజు. కాబట్టి ఇది ఒక సుదినంగా భావిస్తున్నాము. ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మా ఎస్ఎఫ్ఏ సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, చేస్తే మన కార్మికులలో మనం ధైర్యం, ఒక చైతన్యం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్ని సన్మాన ప్రయత్నం అనేది వాళ్ళకి ఎంతో ఎనర్జీని ఇస్తుందని మేము భావిస్తూ ఈరోజు ఈ సందర్భంగా అందరు కార్మికులకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ ఇది గాజుల రామారావు సర్కిల్ ఒకటేనా లేకపోతే జిహెచ్ఎంసీ పరిధి? ఇది మా యొక్క గాజుల రామారావు పరిధి లోపల ఇక్కడ 126 డివిజన్ లోపల టేకప్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 128 డివిజన్లో కూడా ఈరోజు కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. అక్కడ మనం ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. అక్కడ లీడర్లు, ఎస్ఎల్ఎఫ్లు వాళ్ళు కూడా అందరూ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఒక టేకప్ చేసి అందరికీ చిన్న సన్మానం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరు గ్రామంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారడంతో రోడ్ నెంబర్ 7లో రహదారి అతి ప్రమాదకరంగా మారింది. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఈ రోడ్డును గత పాలకులు పట్టించుకోకపోవడం ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మీద ఒక అడుగు వరకు బురద పేరుకుపోయి 200 కిలోమీటర్ల పొడవున ఇదే దుస్థితి ఏర్పడింది. మా గ్రామంలోని ఈ రోడ్డు 7వ వార్డులో ఉంది. ప్రస్తుతం ఈ రోడ్డు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. బైకులు కాదు కదా, కానీ నడకన వెళ్దామన్నా కానీ వీలు లేకుండా ఈ రోడ్డు తయారైంది. ఈ రోడ్డు తేలికపాటి చిన్న వర్షాలకే ఈ విధంగా ఉన్నది. ఈ రోడ్డు గురించి గత 4-5 సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధి వాళ్ళకు కానీ, సర్పంచ్కి కానీ, వార్డు మెంబర్లకు కానీ 4-5 సంవత్సరాల నుంచి విన్నవించుకుంటున్నాము. కానీ ఏం ప్రయోజనం లేదు. ఎవరు ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాదులు లేరు. మొన్న ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తొందరలో బాడీ మీటింగ్ ఉన్నది అని చెప్పారు. బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని రోడ్డును చిప్స్ వేసి బాగు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ విధంగా సర్పంచ్ గారు దయతలిచి మా యందు ఈ రోడ్డు బాగు చేస్తే ఊరుకు సుఖ జర మంచిగా ఉంటుంది. ఈ రస్తా అనేది ఊరుకు ప్రధానమైన రోడ్డు. ప్రతి వాహనం ఇక్కడ నుంచే వెళ్తుంది ఊరు బయటకు వెళ్ళాలంటే. ఇప్పుడు గోదావరి నదికి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు మెయిన్. ఈ రోడ్డు పరిస్థితిని సుఖ గ్రామ అభివృద్ధి అధికారులుగా కూడా దయచేసి తొందరగా పై ఆఫీసర్లకు చెప్పైనా బాగు చేయగలరని నా యొక్క మనవి. కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యావరణ సంరక్షణకై గో గ్రీన్, సేవ్ గ్రీన్, లీవ్ గ్రీన్ నేర్పుతో మొక్కల ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 3000 మొక్కలను పర్యావరణవేత్త మహేశ్వర్ రెడ్డి ప్రజలకు అందజేశారు. బకెట్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్ గా మొక్కల ఛాలెంజ్ ను సవాల్గా తీసుకోవాలని అధికారులకు, ప్రజలకు మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. ఈ ఛాలెంజ్ ని కోడుమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త హర్షవర్ధన్ పార్థసారథి రెడ్డి స్వీకరించారు. మొక్కలను నాటించడానికి తమ వంతు సహాయం చేస్తానని, పర్యావరణమును కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం యువజన సంఘాలకు, పాఠశాల పిల్లలకు మొక్కలు పంపిణీ చేసి వాటికి తమ పేర్లు పెట్టుకుని కాపాడాలని సూచించారు. ఈ ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాంట్లో మేజర్గా మన కోడుమూరులో వాటర్ సమస్య లేవండి. ఇంట్లో 2 మామిడి చెట్లు నాటిన ఎలక్షన్ల ముందు. ఒక చెట్టుకి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పేరు పెట్టినా, ఒకదానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు. కోడుమూరు కూడా దత్తత తీసుకోవాలని మిమ్మల్ని మేము ఆహ్వానపరుస్తున్నాము. మీరు కూడా సిద్ధంగా మా ఛాలెంజ్ స్వీకరించడానికి. అలాగే ఎస్ఐ మల్లికార్జున గారు కూడా వారి సొంత గ్రామం అయినా సరే దత్తత తీసుకోవాలని దానికి కూడా మేము ఛాలెంజ్ చేస్తాం. సరదాగా మాట్లాడుకోవడం రాలేదు, ఛాలెంజ్ చేయడానికి నేను వచ్చాను ఇక్కడికి. ఛాలెంజ్ చేస్తాను. ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఎవరు కూడా చూద్దాం. ఇదే కార్యక్రమం. అదేవిధంగా గో గ్రీన్, సేవ్ గ్రీన్, లివ్ గ్రీన్ అనే ఈ కార్యక్రమాన్ని మన కోడుమూరు పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మనం ప్రజల్ని భాగస్వామ్యం చేసినప్పుడే మనం ఏదైనా సక్సెస్ అవుతాం. ఈరోజు గవర్నమెంట్ కూడా దాదాపు మాకు పోయిన మంత్ అంతా కూడాను మొక్కలు నాటమని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఈరోజు ఈ యువకుడు సూర్యారెడ్డి ఈ కాన్సెప్ట్తో మనందరి ముందుకు వచ్చాడు. దీన్ని అందరూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, నాయకులు అయితేనేమి అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నాము. చాలా మంది ఇక్కడ 4000 చెట్లలో 2000 చెట్లన్నా 1000 చెట్లన్నా అంటున్నారు. కనీసం 10% 400 మొక్కల్ని మనం ఒక 20 ఏళ్ల పాటు కాపాడుకోగలిగితే
ప్రతి సంవత్సరం ఒక 400 మొక్కల్ని మనం 20 ఏళ్ల పాటు కాపాడుకోగలిగితే మనం ఎక్కడో కాదు మన కోడుమూరు చుట్టుపక్కల కోడుమూరు మండలం పైన కూడా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి పీల్చుకునేది మన చెట్లు మాత్రమే ఆ కాలుష్యాన్ని పీల్చుకుంటాయి. ఆ చెట్లను మనం కొట్టేస్తున్నాం. మనకి ఈ కార్యక్రమం నిర్వహణ తెలుసుకొని ఇంట్లో పెంచి దాన్ని పెద్ద వయసులో ఒక్కొక్క చెట్టు తీసుకొని అక్కడ నమోదు కార్యక్రమం ఉంది. వారి పేరు పంచడం జరుగుతుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని జిన్నారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకు 300 ఈత చెట్లను పంపిణీ చేయడం జరిగింది. గ్రామానికి చెందిన ఈ నారాయణ గౌడ్ రైతు గీత కార్మికుడు తన సొంత పొలంలో నారాయణపేట జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 300 ఈత మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా నారాయణ గౌడ్ తన సొంత పొలంలో నాటిన మొక్కలను గ్రామానికి చెందిన కొందరు పీకేశారంటూ మరికల్లో స్థానిక విలేకరుల సమావేశంలో తెలిపారు. తన సొంత పొలంలో ఈత మొక్కలను నాటిన వాటిని పీకేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నారాయణ గౌడ్ కోరారు. ఏం పేరు? ఏం చెట్లు? ఎన్ని ఇచ్చిండ్రు? ఈ భూమి ఎవరిది? 3 రోజులు పాట ఉంది అని వాళ్ళు చెట్లు వీకేసిండ్రు. ఎవరు ఇక్కడ కిందికి పోయేటోళ్ళు అది ఎవరు పాట ఉందా లేదా మాకు తెలియదు. మేము కొన్నప్పటి నుంచి వాళ్ళు నడిచింది లేదు. అది ఇప్పుడు పాట ఉందని చెప్పని వాళ్ళు పీకేసిండ్రు. ఇసురమైతే గెట్టుకు అని పీకేసిండ్రు. అయితే మా చెల్లు మా పట్ట భూమిలో మేము బాదుకున్నాం. ఈ గెట్టు చేసాక మా అవతలోడు కొట్లాడాలి కానీ మీరెవరు కొట్లాడిని కానీ నేను కొట్లాడినాను. సంబంధం అంటే సంబంధం ఉన్న సంబంధం లేని వాళ్ళ అక్కడ సీలింగ్ భూములు వాళ్ళు ఇట్లకి వెళ్ళి పాట ఉందని మాకు హక్కు ఉంది ఈ పాట అని చెప్పని వాళ్ళు మేము నడిగొట్టున మొన్న కొలిపించినాం. కొలిపించినాడు అంతా ఒడ్డు పొడిచి నిలబెట్టి ఫోటో కూడా నిలబెట్టి ఆమె ఫోటో సర్వే చేయించిండ్రు. సర్వే చేసింది ఆమె అన్నప్పుడు మాకు తెలిసి ఈ ఒడ్డు మాకు శీర్షకం ఉంటుంది అవతలకి మాకు వీళ్ళు కొట్లాడాలే కానీ వాళ్ళు ఏం కొట్లాడనికే మాకు పాట ఉంది మాకు సీలింగ్ భూమి ఇచ్చినాడు మాకు పాట ఇచ్చిండ్రు అని అంటే రికార్డులో ఉంటే తీసుకురా పెడతా. మళ్ళీ పై అధికారులకు చెప్పలేదా? మొక్కలు ఇచ్చిన వాళ్ళకి చెప్పలేదా? ఇంకా ఇదే మేము హైదరాబాద్ నిన్న వచ్చినాం. ఉన్నప్పుడు కాదు వచ్చి ఇట్లా వాటిండ్రు. ఈ సేల్ పిల్లగాడు నాకు ఫోన్ చేసిండు. అక్క చెట్లు అన్ని వీకి కరిగెట్ల పెట్టిండ్రు. ఎట్లా అంటే ఏకేకుండా ఊరుకొస్తుంది. నిజామాబాద్ బోధన్ మండలం సాలూరు క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో నిలిచి ఉన్న నీరు చిన్నపిల్లలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ అధికారులు మాత్రం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్ ఈసీఐఎల్ నుండి జర్మనీకి అల్ట్రా పవర్ క్వార్టర్స్లు ఎగుమతి చేస్తున్నారు. ఒప్పంద ప్రకారం మొత్తం 535 కన్వర్టర్స్ కాగా తొలి విడత గత సంవత్సరం 67 కన్వర్టర్స్ని ఎగుమతి చేయగా ఈ సంవత్సరం ఇప్పుడు 6 కన్వర్టర్స్ను ఎగుమతి చేస్తున్నారు. అనంతరం ముఖ్య అతిథిగా జార్జ్ బ్లోరాక్ బాబే చేతుల మీదుగా పచ్చ జెండా ఊపి పవర్ కన్వర్టర్ల వాహనాన్ని కదిలించారు. ఈ కార్యక్రమానికి ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులు అతిథులుగా విచ్చేశారు. On a mega science project like FAIR, where we are paving the path to the future and doing really new things, this is much more important. Looking now at FAIR Science, FAIR is a mega science project in all aspects. It opens up opportunities for the scientific groups
especially in the area of fundamental physics and also applied science. It was mentioned, for example, medicine, cancer therapy, something where we as human beings, we all will benefit from. Then another important topic is we want to visit other planets, for example, the Mars. If a human being wants to go to a Mars, we have radiation in space nobody can withstand. So it's one topic with FAIR to investigate what can we do to protect people, astronauts going to Mars, to withstand this radiation and to survive and come safely back. And another element which all over the place, over the world is important, computing. High performance computing is essential with the data flow and data load of FAIR, and also there great steps forward have been made. All this is finally benefit for the mankind, for all human beings, therefore it's money and funding well spent. It's also clear in the dimension what we are talking about. This is something which can only be realized in an international effort. It is far too big, these kind of projects, for a single country. And it is much better by that also to integrate all the global knowledge. Since each country, each shareholder, each partner, each industry has a lot of knowledge. But if we are able to integrate that, we get much better results and much better steps forward to the future development. And this is important for FAIR, that we do that. And that is also an element, an important spirit of all the contracts. We truly believe and want to live it like I see here, you can feel it in teams, in teamwork, working in international teams together, working on the best solution, exchanging knowledge and experience, and finally then realize it. And that's a tough task, as you know, and that takes years. So one important learning also on mega science project is you need a visionary idea, you need people who are 100% committed to push it forward, and you need definitely a long breath, since it's usually for these projects not 1, 2, 3, 4 years, it's sometimes centuries to get from the original idea, the realization implemented. Project. And that is fantastic, and many thanks for that. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పిఎస్ పరిధి గాజుల రామారం నుండి ప్రగతి నగర్ ప్రాంతంలో చిరుతపులి కలకలం జరిగిన విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రగతి నగర్లో గల గీతాంజలి స్కూల్ లోపల దూరడం జరిగింది. ఆ స్కూల్లోనే నివాసం ఉంటున్న వాచ్మెన్, స్కూల్ బస్ డ్రైవర్ శబ్దాలు రావడంతో వెంటనే 100 నెంబర్కి డయల్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ యాజమాన్యంకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. భయాందోళనలో పరిసర ప్రాంత ప్రజలు చిరుతను పట్టుకునేందుకు అధికారులు కూంబింగ్ నిర్వహించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చి చూసి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. నా పేరు రమాదేవి అండి. నేను ఇక్కడ ప్రిన్సిపల్గా 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర స్టాఫ్ కూడా అందరూ ఫ్రెండ్లీగాను యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ అట్మాస్ఫియరే కానీ అలాంటి సస్పెక్షన్స్ నాకు ఎవరి మీద లేదు. అండ్ ఇమీడియట్గా నాకు ఫోన్ కాల్ రాగానే మా వాచ్మెన్ నుంచి మీరు 100కి కాల్ చేశారా అని అడిగింది. వాళ్ళు వెంటనే చెప్పారు, మేడం మేము అలర్ట్ చేసాము అని. ఓకే, బికాజ్ ఏదైనా ఏ టైంలోనో వాళ్ళు వాష్రూమ్కి వచ్చినా ఏదైనా హాని చేయొచ్చు, చెప్పలేము. నేను అందరికీ డోర్ లాక్ చేసుకుని లోపలే ఉండండి, దయచేసి బయటికి రావద్దు. అండ్ టైం టు టైం నేను 8 గంటలకి నాకు భయం వేసి, ఎందుకంటే నాకు అట్లాంటి వీడియోస్ వస్తున్నాయి, పేరెంట్స్ దగ్గర నుంచి నాకు అలర్ట్స్ వస్తున్నాయి. నేను కంప్లీట్గా గేమ్స్ పీరియడ్స్ బంద్ చేసేసాను. పేరెంట్స్ ఎవ్రీ నవ్వందని నేను కాల్ లిస్ట్ కూడా మా స్కూల్లో చూపిస్తాను మీకు. మేడం ఇలా చిరుతపులు తిరుగుతుంది అంటున్నారు, మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, స్కూల్కి హాలిడేస్ డిక్లేర్ చేసేయండి అని అడుగుతున్నారు. మేడం అదంతా ఇంకా వైల్డ్ క్యాట్ అని డిక్లేర్ చేశారంట. ఎందుకంటే నా దగ్గర ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, మాకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి సార్, పేరెంట్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యింది. సో అలాంటి సస్పెక్షన్ లేదని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాను. నేను 8 o'clock వచ్చి అలర్ట్ చేసి కూడా వెళ్ళాను, మా జాగ్రత్త ఇదన్నీ సస్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళు భోజనం చేసి లోపల కూర్చున్నప్పుడు వాళ్ళకి రోరింగ్ సౌండ్ వినపడిందంట. వెంటనే డోర్ లాక్ చేసుకుని నేను చెప్పాను, ఏ టైం అయినా
అర్ధరాత్రి అయినా సరే కాల్ చేయండి నాకు. నేను ప్లస్ క్యాంపస్ ఇన్ఛార్జ్ ఎక్కువ వాళ్ళకి లైక్ ఫ్లెక్సిబుల్గా ఉంటాను. సో చెప్తే ఓకే మేడం అన్నారు. నాకు వెంటనే కాల్ రాగానే భయపడి నేను వెంటనే బయలుదేరి వచ్చి మా చైర్మన్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేశాను. అరౌండ్ 10:45 అన్నారు. నైట్ 10:45. నైట్ 10:45 నుంచి మీరు ఇక్కడనే ఉన్నారండి? మోస్ట్లీ నేను వచ్చేసరికి 11:15 అట్లా అయింది సార్. అంటే నేను ఇంట్లో ఉన్నాను. ఎట్లా అంటే అట్లా నేను వన్స్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి నేను 11:15 అట్లా అయింది. అప్పటికే కాలనీ వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇవన్నీ అరేంజ్ చేశారు. నాకంటే ముందే వాళ్ళే వచ్చేసి మేడం చాలా డేంజరస్ సౌండ్, చాలా పెద్ద సౌండ్ వస్తుందని చెప్పేసి అలర్ట్గా ఉన్నామని చెప్పారు. ఈ లోపే పోలీసులోనూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావడానికి టైం పట్టింది. నేను పర్సనల్గా వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేడంతో కూడా మాట్లాడాను. ఆవిడన్నారు మ్యామ్ సస్పెక్టింగ్ యాజ్ ప్యాంథర్ అని చెప్పాను నాకు క్లియర్గా. ఓకే మేడం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని కూడా నేను చెప్పేసి వెళ్ళాను. 3:30-4 మధ్య వరకు సౌండ్స్ వినపడినాయి సార్. తర్వాత ఆ సౌండ్స్ ఆగిపోయిన ముందు మాకు చాలా డాగ్స్ బార్క్ చేస్తున్నట్టు పక్కన వినపడింది. అందరితో పాటే నేను విన్నాను. సో ఆ డాగ్స్ బార్క్ చేస్తే మేబీ సస్పెక్టింగ్. ఇప్పుడు పోలీసులు మనకి నిర్ధారణ చేసి చెప్పేంత వరకు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చెక్ చేసాము, ఏమీ లేదు అంటున్నారు. కానీ మేము పర్సనల్గా మా మనుషులను పెట్టి కూడా ఒకసారి చెక్ చేస్తాము. పేరెంట్స్కి వన్స్ అగైన్ చెప్తున్నాను, దెర్ ఇస్ నథింగ్ హియర్. ఇన్ కేస్ ఎనీథింగ్ ఇస్ దేర్ వీ విల్ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ ఇన్ ద మెసేజ్. హైదరాబాద్ సోమాజిగూడ ఇండియన్ మార్చ్ ఫర్ సైన్స్ అను పేరుతో ఆగస్టు 9న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సమీపంలో ర్యాలీ నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం సైన్స్ మరియు మూఢనమ్మకాలు అనేవి మితిమీరకుండా ప్రజల్లో సరైన అవగాహన తీసుకురావడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. ఇప్పుడు ఆర్యభట్ట ఉన్నారు, సున్నాని కనిపెట్టిన అతనని మొత్తం ప్రపంచమంతా కూడా తెలుసు. ఆర్యభట్టని మేము శాస్త్రవేత్తగానే గుర్తిస్తున్నాం. అలా కాకుండా ప్రతిదీ కూడా వేదాల్లో ఉన్నాయి, ఈ ఆలోచనలన్నీ దాంట్లోనే ఉన్నాయి అని చెప్పే ధోరణి ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తాం, దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు ఖండిస్తున్నారండి? ఇప్పుడు దానికి శాస్త్రీయమైనటువంటి పునాది లేదు. పునాది లేదు అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినట్టే కదా. ఇప్పుడు మీరే అన్నారు సార్. తప్పనిసరి మిత్రమా, దీనికి విశాలమైనటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది సరిపోదు, ఈ మాధ్యమం సరిపోదు. మనం తప్పకుండా కూర్చున్నాం. కానీ మేము వ్యతిరేకించేది ఏంటంటే ఏదైతే పనికిరాదు, శాస్త్రీయ దృక్పథానికి అనుకూలించని అంశాలు. మీరు అన్న ప్రకారం శాస్త్రీయ ప్రకారంగా అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఓవర్ ఇంటర్నెట్. ఇప్పుడు ఇంత ముందుకు ఇచ్చేదానికంటే ఇప్పుడు ఎక్కుస్తున్నారు కాబట్టి అది పక్కతో కొడుతుంది. సో ఈ విజ్ఞానం ఇప్పుడు మితిమీరిన విజ్ఞానం. ఉదాహరణకు ఇంటర్నెట్ ని ఏ రకంగా ఈ రోజు ఉపయోగిస్తున్నారు, దాంట్లో వ్యాపింపజేస్తున్నటువంటి అశ్లీలమైనటువంటి పోర్నోగ్రఫీ ఎలాంటి నియంత్రణ లేదు. దాంతో వెర్రితనలు వేస్తోంది సంస్కృతి దేశంలో. స్త్రీల మీద అత్యాచారాలు ఏమో, చిన్న పసిపిల్లల పైన కూడా దాడులు జరుగుతాయి. దీనికంతా కూడా నియంత్రణ లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే వీటిని నియంత్రించాలి. మేము 9 ఆగస్టు 2014 మా ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ అని చెప్పేసి కార్యక్రమం తీసుకోవాలనుకుంటున్నాం. ఈ యొక్క సైన్స్ కార్యక్రమాన్ని ఈరోజు సైన్స్ను రక్షించుకునే దుస్థితికి మన దేశం నెట్టబడింది. కాబట్టి ఆ సైన్స్ను రక్షించుకోవడానికి మార్చి 9న మొత్తం దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా ఈ యొక్క ర్యాలీలు తీయాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే విద్యకు కేటాయింపులు జరుపుతుందో అది చాలా సూక్ష్మంగా ఉన్నాయి. 1.8 బడ్జెట్లో కేటాయించారు. మేము జీడీపీలో 6% కేటాయించాలి. లేకపోతే బడ్జెట్లో అయితే 10% సెంట్రల్ గవర్నమెంట్, 30% స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పరిధిలోని చిల్లాపురం గ్రామ పంచాయతీ నందు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నారాయణపురం మండలం ఎంఆర్ఓ, గ్రామ పట్వారీలు, గ్రామ సెక్రటరీలు, రైతులు పాల్గొనడం జరిగింది. శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి మల్లేశ్వర్ రెడ్డి, ఎన్ సాయి దిలీప్ కుమార్ 1,116 విరాళంగా సమర్పించారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం ఆలయ పర్యవేక్షకుడు మధుసూదన్ రెడ్డికి విరాళాన్ని అందించారు. స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందించి సత్కరించారు. కర్నూలు జిల్లా కల్లూరులో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో అమ్మవారిని కొలిచిన వారికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని, అమ్మవారికి పూజలు చేసిన ఎడల వారి కోరికలు నెరవేరుతాయని చాముండేశ్వరి దేవాలయం అర్చకులు తెలియజేశారు.
నమః మహాగణాధిపతయ నమః మహాసరస్వత్యై నమః శ్రీ చాముండేశ్వరదేవి నమః. మరి విశేషమైనటువంటి యొక్క ఆషాఢ మాసంలో బహుళ అమావాస్య రోజు మరి విశేషంగా కూడా అమ్మవారి యొక్క అలంకారం శాకంభరి అలంకారంతో విశేషంగా కూడా జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క అలంకారం చేస్తే మరి అష్టైశ్వర్యాలు, అదేవిధంగా జీవితంలో అన్యోన్యమైన సుఖదాంపత్యము, అదేవిధంగా మరి సంపూర్ణమైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి యొక్క చాముండేశ్వరదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి మరి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే శాకంభరి అలంకారం చేస్తారో వారింట్లో సౌభాగ్యాలు, సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండి జీవితకాలం అంతా కూడా భోగభాగ్యాలతో సుఖంగా జీవిస్తారు. మరి మా నాన్నగారి పేరు మధుసూదన శర్మ, అశోక్ కుమార్ శర్మ, మా అన్నగారు రవిచంద్ర శర్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆవిరైన ఆశలకు ఆదుకున్న వరుణదేవుడు, వానరాకతో అంబరాన్నంటిన రైతుల ఆనందం. రాజన్న సిరిసిల్ల జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో దారుణం, నిండు గర్భిణికి సరైన చికిత్స లేకపోవడంతో కడుపులో బిడ్డ మృతి. కూకట్పల్లిలో జోరుగా సాగిన సఫాయి కార్మికుల దినోత్సవం, ఉత్తమ కార్మికులకు పాదాలు కడిగి శాలువ కప్పి ఘనంగా సత్కారం. నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరు గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, 200 కిలోమీటర్ పొడవున ప్రమాదకరంగా మారిన రహదారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.